హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనము మీ ఇద్దరి రిలేషన్ గురించి మనము ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని కనుక్కుందాం. అది ఎటువంటి మెసేజ్ అనేది వస్తుంది మీ ఇద్దరి రిలేషన్ గురించి, ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి, ఆ ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. మీ ఇద్దరి గురించి ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఎటువంటి పరిణామాలు, అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతోంది, ఎందుకు నా చేత ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు మెసేజ్ ఇప్పిస్తున్నారు అనేది చూద్దాం. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, గుడ్ మెసేజ్. మన వ్యూయర్స్, మన సబ్స్క్రైబర్స్, వాళ్ళ పార్ట్నర్ గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో చూద్దాము. ద టవర్ ఇక్కడ హెచ్చరిక అండి. ఎవరో మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉన్నారు అని ఇక్కడ చూపిస్తుంది. ద టవర్ వచ్చింది చూడండి ఇక్కడ. అంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే అది మీకు ఇంతవరకు తెలీదు. సో మీకు తెలియజేస్తున్నారు ఆ డివైను, ఆ యూనివర్స్ నా ద్వారా మీకు తెలిసేటట్టు చేస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఎవరు లేరు, మీరిద్దరి రిలేషన్షిప్ అంత స్వచ్ఛమైనది, ప్యూరిటీ ఉండేది అని మీరు ఇంతకాలం అనుకుంటూ ఉన్నారు. బట్ మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉన్నారు, మూడో వ్యక్తి వచ్చేసారు మీ ఇద్దరి మధ్యలోకి అనేసి ఇక్కడ చూపిస్తుంది. అందుకే ఈ మెసేజ్ మీ దాకా రావాలి, మీ వరకు రావాలి అనేసి నా చేత ఆ డివైను ఈ మెసేజ్ని పంపిస్తున్నారు. సో ఏంటి ఇక్కడ? బ్రేకప్ అండ్ ట్రూత్ రివిలేషన్. సో బ్రేకప్ అంటే మీకు మీ ఇద్దరి మధ్య ఇంకా బ్రేకప్ జరగబోతోంది. మూడో పర్సన్, థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మీ మధ్యలోకి వచ్చినారు. సో ఇంకా మీరు వాళ్ళతో కంటిన్యూ కావడం కష్టము. సో కాబట్టి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది రాబోతోంది. టవర్ అనేది వచ్చింది. సో మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోండి. ఏమి నిజాలు తెలుసుకోండి. ఎందుకు ఇలా అయింది పరిస్థితి, ఎందుకు వాళ్ళు అలా మిమ్మల్ని చీట్ చేసినారు, ఎందుకు మీతో ఇష్టం ఉన్నట్లు ఉండి తర్వాత ఇంకొక రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. సో అది ఎందుకు జరిగింది అనేది మీరు తెలుసుకోండి. సో అది ఫస్ట్ మెసేజ్. ఆ డివైన్, ఆ యూనివర్స్ నా ద్వారా మీకు తెలియచేయాలి అని అనుకున్న ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్, ఏస్ ఆఫ్ పెంటకల్స్. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అది నమ్మకం మీద ఉండాలి. నమ్మకం ఉంటేనే మీ ఇద్దరి రిలేషన్షిప్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ నమ్మకం లేకపోతే, నమ్మకం లేకుండా ఓన్లీ ఏదో డబ్బుల పరంగా మంచి జాబ్ ఉంది, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ అని అనుకునేసేసి మీరు అనుకుంటే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలియదు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలాంటిదో తెలియదు, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో తెలియదు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటో ఏవో తెలీదు. సో అలాంటప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని కాకుండా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీకు ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మీ రిలేషను. ఆ రిలేషన్ని మీరు పదిలంగా జీవితాంతం దాన్ని భద్రపరచుకోవాలి అని అంటే మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ జెండర్కి సంబంధించి కాదు, ఎవరైనా ఇది చూడొచ్చు. ఇది జెండర్కి సంబంధించింది కాదు. లేడీస్ అయినా అనుకోవచ్చు, జెంట్స్ అయినా అనుకోవచ్చు. ఇది లేడీస్ చూస్తుంటే మీ పర్సన్ జెంట్ అనుకోండి, అంటే మగవాళ్ళది అనుకోండి. అదే ఇక్కడ మగవాళ్ళు చూస్తుంటే, జెంట్స్ చూస్తుంటే అక్కడ లేడీస్ అని అనుకోండి. ఓకేనా? సో మీ మనస్తత్వము, మీరు ఎలా ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. అంటే నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడిప్పుడే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతోంది కాబట్టి గుడ్డిగా నమ్మకుండా, ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి కొన్నాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వాళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అనేసి అనుకొని చూసుకొని వెళ్తున్నారు. కొంచెం గమనించుకోండి అని ఇక్కడ వచ్చింది. సో గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్. సో చూసుకునేసి
మీకు సెక్యూరిటీ ఉంటారా, మీకు మంచి గ్రౌండెడ్గా ఉంటారా, వాళ్ళ లైఫ్ లాంగ్ సెక్యూరిటీ అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. అయితే మీకు లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరేం పొరపాటు చేయరు. మీరు ఏది ఆలోచించినా కరెక్ట్గా ఆలోచిస్తారు, పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు. లైఫ్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఎంత బాగున్నా కూడా ఒక్కసారి ఆలోచించుకోవడం మీ కర్తవ్యం. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అని వచ్చింది ఇక్కడ. సో ఇంకొకటి చూద్దాం. 2 వచ్చినాయి. సో ఏమి ఇవి అంటే ద స్టార్ వచ్చింది ఇక్కడ. rejuvenated and headed love. సో మీ లవ్ అండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. చాలా హ్యాపీనెస్గా అంటే హ్యాపీ పర్సన్స్ మీరు. హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ మీరు అనుకునేవన్నీ కూడా మీకు దక్కుతాయి. మీ రిలేషన్షిప్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. అంటే మీరు ఆలోచించుకుంటారు ఏదైనా కూడా. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఇద్దరు మీ డిస్కస్ చేసుకునేసి మీ డిస్కషన్లో ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. సో మీది మంచిగా కలిసిపోయేసి నిర్ణయాలు తీసుకుంటారు. సో అయితే మీరు ఆలోచించేటప్పుడు కూడా ఇక్కడ అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఆలోచిస్తారు, థింక్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడన్నా అవుతాయి. కానీ మళ్ళీ మీరు దాన్ని సెట్ చేసుకుంటారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు మళ్ళీ సెట్ చేసుకుంటారు. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే ఒక నెంబర్ 1 పెయిర్గా ఉంటారు మీరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మంచి నెంబర్ 1 పెయిర్ లాగా ఉంటారు. అందరి కపుల్స్లోనూ మీరు ఒక స్టార్ లాగా ఉంటారు. ఒక మంచి నేమ్తో ఒక మంచి రెస్పెక్టబుల్ పెయిర్ లాగా ఉంటారు మీరు. సో మీ మధ్య ఎటువంటి గొడవలు ఏమున్నా కూడా అన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి, అన్నీ కలిసిపోతారు. మళ్ళీ దాన్ని అట్లనే ప్రొలాంగ్ చేయరు. దాన్ని ప్రొలాంగ్ చేసి గొడవ పడుతూ ఉండకుండా అనుకుంటారు, అప్పటికే కట్ చేసేస్తారు, మళ్ళీ కలిసిపోతారు. అలాంటి మనస్తత్వం ఇది. టేక్ ఇట్ ఈజీ మనస్తత్వం. సో బాగుంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ద హెర్మెట్. ఒక్కొక్కసారి మీకు రిలేషన్లో మీరు ఎన్నో ఊహించుకుంటారు, ఎన్నో జరుగుతాయి, అట్లుంటుంది ఇట్లుంటుంది. ఓకే, రిలేషన్ అంటే ఒక వ్యక్తి మన లైఫ్లోకి వచ్చినారంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. మన థాట్స్, థింకింగ్ అన్ని ఆలోచనలతో సహా అంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనేసి ఎన్నో ఆలోచించుకుంటారు. కానీ లైఫ్ చేంజ్ అయ్యింది కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు. మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మీరు ఒక రకమైన మనస్థితికి వస్తారు. అంటే ఒక స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలి, ఈ ఇది ఏంటి అనుకోకుండా అంటే అనుకునేసేసి అంటే రిలేషన్లో ఓకే కానీ మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. రిలేషన్షిప్లో మీరు అంత హ్యాపీగా ఉండరు. కాబట్టి మీరు ఒంటరిగా సోలోగా ఎక్కడికైనా వెళ్ళాలి, సోలో ట్రిప్ చేయాలి, ఆధ్యాత్మికంగా ఎక్కడికైనా స్పిరిచువాలిటీని ఎక్కువ పెంపొందించుకుంటారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళకు కూడా అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, మిమ్మల్ని మీరు కనుక్కుంటారు. అంటే మీలో మిమ్మల్ని కనుక్కుంటారు, ఇది ఏంటి ఎందుకు అనేసి. ఏదైనా ఆధ్యాత్మిక పరంగా కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే రిలేషన్షిప్ అనేది ఉంటుంది కానీ అంత దాని మీద మీరు ఎక్కువ అఫెక్షన్ చూపించరు. అంటే ఏమైపోతుందంటే ఇక్కడ ఒక రకమైన సెల్ఫ్ లవ్ అనేది మీరు చేసుకుంటారు, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారు. ఇంతవరకు జరిగింది ఏంటి, నేనేం చేస్తున్నది ఏంటి అనేసి మీరు ఆలోచించుకుంటారు. ఇంట్రాస్పెక్షన్ చేసుకునేసేసి సెల్ఫ్ లవ్ అనేది అంటే ఇంతవరకు నేను ఒకరి కోసమే చేసినానంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఇద్దరు ఒకరికొకరు చేసుకోవాలి. రిలేషన్షిప్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, ఒకరినొకరు అప్రిసియేషన్ చెప్పుకోవడం కానీ, అప్రిసియేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఒకరే ఉండాలి, ఒకరే చేయాలి, ఒకరే వాళ్ళే ఇప్పుడు
తనే ఇప్పుడు తను ఇప్పుడు మీరే ఉన్నారు, మీరే వాళ్ళకు అన్నీ చేసి పెట్టాలి, మీరే వాళ్ళని పొగడాలి, మీరే అన్నీ చూసుకోవాలి. ఇట్లా ఉంటే ఏమైపోతుందంటే ఒక విరక్తి అనేది వచ్చేస్తుంది, ఒక రకమైన మనసు విరిగిపోతుంది. సో అలాంటి స్టేజ్కు మీరు వచ్చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీకు మీరే కొంచెం టైం స్పెండ్ చేయాలి, మీకు మీరే స్పేస్ ఇచ్చుకోవాలి అనేసి మీరు అలా థింక్ చేస్తూ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఒంటరిగా ట్రావెల్ చేయడం కానీ, ఒక మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీలో మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు ఒంటరి ప్రయాణం చేస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. ఓకేనా? సో ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్కి మీరు అనుకోవాల్సింది, అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనసు నిండా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాను, ఎటువంటి బాధలు, ఎటువంటి ఎమోషన్స్ లేవు, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, మనసు అంతా కూల్గా ఉంది, హాయిగా ఉంది. సో నా మనసు కామ్గా నిండిపోయింది, కామ్గా మనసు ప్రశాంతంగా ఉంది అనేసి అఫర్మ్ చేసుకోండి. అలాగే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 999 అనేసి దీనికి, ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకునేసి కమెంట్స్లో తెలియచేయండి. అఫర్మ్ చేసుకొని కూడా కమెంట్స్లో తెలియచేయండి. ఓకేనా? సో ఈ వీడియోని, ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.